ప్రభునందు ప్రియులైన మీ అందరినీ కూడా ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 24వ రోజు యొక్క కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మీరు మీ కుటుంబము యావత్తును దేవుని యొక్క సంరక్షణలో ఉన్నారని తలస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులరా, రండి, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను ధ్యానము చేద్దాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు కృప చూపును. నీ దేవుడైన యెహోవా నీకు కృప చూపును. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా ఆయన మాటకు అవిధేయత చూపి వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు వారిని కృప ద్వారా జ్ఞాపకము చేసుకుని వారి యొక్క పాపపు స్థితి నుంచి మరలా దేవుడు కోరుకునేటువంటి స్థితికి రావడానికి ప్రభువు వారి ఎడల కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన సెలవిస్తున్న మాట ఏమిటనంటే, నేను నీ దేవుడను, నీకు కృపను చూపుతాను అంటున్నాడు. నిజమే, ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆయన ఉచితమైన కృప ద్వారానే మనము మరణాన్ని జయించగలుగుతూ ఉన్నాం. అంటే మరణించిన తర్వాత దేవునితో నిత్యరాజ్యములో ఉండులాగన మనకు శాశ్వతమైన కృపను చూపించాడు. మన ఎడల ఆయనకున్నటువంటి కృప శాశ్వతమైనది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడను, నీకు కృప చూపువాడను అని అంటున్నాడు. నిజమే, ఈ లోకములో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని యొక్క కృప మన ఎడల ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, నీ కృప నాకు చాలు ప్రభువా అన్నాడు. నేను రాజునైనప్పటికీ, నా వెనక అనేక మంది సైన్యం ఉన్నప్పటికీ, నాకు బంగారాలు ఉన్నప్పటికీ, నాకు అనేకమైనటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ, ప్రభువా నీ కృపే నాకు చాలు అన్నాడు. నిజమే, ఈరోజు ఆయన కృపను మనము కోరుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కృప ద్వారానే మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. మనము ధర్మశాస్త్రమును బట్టి అనీతిమంతులుగా ఉన్నప్పటికీ ఆయన కృప ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన శాశ్వతమైన కృపను మన ఎడల దినదినము చూపించుచూ ఉన్నాడు. నిజమే, దేవుని కృప మన మీద ఉంటే మన జీవితాల్లో ఏమి జరుగుతుంది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి మొదటిగా, దేవుడు ఆయన కృప ద్వారా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈరోజు ఆయన కృపను చూపి మనలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వారులారా, చాలామంది అనుకుంటూ ఉన్నారు, మా జీవితంలో అభివృద్ధి లేదు అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు, నేను నీకు కృపను చూపుతాను. నీకు ఏ సమయమందు ఏమి కావాలో అది నీకంటే నాకు బాగుగా తెలిసి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన నడకలు వేరు, ఆయన నడకలు వేరు. మన ఎడల ఆయన యొక్క ప్రణాళిక చాలా ఉన్నతమైనదిగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించను. ఎందుకనంటే నా ఆలోచనలు బహు విస్తారమైనవి. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన అనేకమైనటువంటి ప్రణాళికలు నీ ఎడల కలిగి ఉన్నాడు. కనుక భయపడవలసిన అవసరం లేదు. ఆయన శాశ్వతమైన కృపను మన ఎడల చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృపను చూపి మనలను అభివృద్ధి పరుస్తాడు. ఎందుకనంటే మన పితరులకు ఆయన వాగ్దానము చేశాడు. ఏంటనంటే, నేను ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను అని ఆయనే మన ఎడల తన వాగ్దానములను స్థిరపరిచి మనలను అభివృద్ధి పరిచేటువంటి దిశగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత గలవారమై ఉండాలి. రెండవదిగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కృప మన ఎడల చూపితే మనము ఆశీర్వదింపబడతాం. ఈరోజు నీ కృప
నాకు చాలు అని భక్తుడు ఎందుకు అన్నాడనంటే ఆయన కృప మనకుంటే మనం ఆశీర్వదించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక పేదవాని ఇంటికి రాజుగారు వెళ్ళి ఈ విధంగా అంటున్నాడంట, బాబు నేను నీ ఇంటికి వచ్చాను, ఈరోజు నా పుట్టినరోజు గనక నీకేమి కావాలి కోరుకో అని అడిగాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పేదవాడు కోరుకున్నది ఏమిటనంటే బంగారాలు అడగలేదు, వజ్రాలు అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఒక తెలివైన ఆలోచన చేసి రాజుగారితో ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా రాజుగారు, ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు మా ఇంటికి వచ్చి భోంచేయాలి అని అన్నాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే రాజుగారు మాట ఇచ్చారు, సరే నేను ప్రతిరోజు ఉదయము సాయంత్రము నీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పినప్పుడు సరే అని రాజుగారు వెళ్ళిపోయారు. మరి రాజుగారు సాయంత్రం భోజనానికి రావాల్సి ఉన్నది గనక తన యొక్క సైన్యాన్ని అంతటిని కూడా ఆ పేదవాడు ఉండేటువంటి గ్రామానికి పంపాడు. అయితే ఆ గ్రామంలో చాలా పూరి గుడిసె ఆ పేదవాడిది, రోడ్లు సరిగా లేవు, మురికిగా ఉన్నటువంటి ఆ వాడను రాజుగారు వచ్చే టయానికి అక్కడ పెద్ద బంగళా కట్టారట. ప్రియమైనటువంటి వాళ్ళ, రాజు ఉండడానికి ఒక ఇంద్ర భవనాన్ని కట్టారంట. ఆ ఇంద్ర భవనములోనే ఈ పేదవాడిని కూడా కూర్చోబెట్టారు. చూసారా, ఈరోజు దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలనంటే మనము ఆయన కృపను వేడుకోవాలి, ఆయన కృపను వెతకాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ఆయన కృప నీ ఎడల పనిచేస్తుందో లేదో ఒక్కసారి మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. సమస్త జనుల కంటే అన్ని విషయాలలో దేవుడిని ఆశీర్వదిస్తాడు అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానమును అందిపుచ్చుకుని దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలన్నింటిని కూడా విడిచిపెట్టి ఆయన చెంతకు చేరితే ఆయన శాశ్వతమైన కృపను వాత్సల్యముతో ఆయనను మనం నింపబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సెలవిస్తున్నాడు, నేను నీ దేవుడను, నీకు కృప చూపువాడను. నిజమే, ఆయన కృప మన జీవితాల్లో ఉంటే మన జీవితము మారిపోతుందండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. సమస్త జనుల కంటే ఉన్నతమైన వాడిగా దేవుడు నిన్ను చేయడానికే ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. మూడోదిగా, దేవుని కృప మన జీవితాల్లో జరిగితే, దేవుని యొక్క కృప మన జీవితాల్లో చూపితే మనము ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఒకవేళ దేవుడి కృప నీ జీవితంలో ఉంటే నిన్ను ఆరోగ్యవంతునిగా దేవుడు చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. ఒకవేళ శారీరక సంబంధమైనటువంటి వ్యాధులు నిన్ను చుట్టుముట్టి ఇబ్బంది పెడతా ఉంటే దేవుడు చెప్తున్నాడు, అటువంటి రోగములను నీ యొద్ద నుంచి నేను తీసివేస్తాను, నీకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. రోజు అనేకమైనటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్స్తో బిజీగా ఉన్నాయి, అనేక మంది వ్యాధుల ద్వారా బాధపడతా ఉన్నారు. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృప ఏమిటనంటే ఆయన ఆరోగ్యమును మనకు అనుగ్రహించాడు. ఇదెంత గొప్ప సంగతో చూడండి. ఈరోజు ఆరోగ్యం ఉన్నవారే అన్ని విధాలు ఆశీర్వదించబడినటువంటి వారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు ఈ రోజుల్లో. అయితే అటువంటి గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన కృపను వేడుకోవాలి. ఆయన కృప వాత్సల్యం మన జీవితంలో ఉంటే మనలను ఆరోగ్యవంతులుగా చేస్తాడు. మనం చూడబడినటువంటి లేఖన భాగములో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. ఎంత గొప్ప మాట! ఆయన హస్తము స్వస్థపరిచేటువంటి హస్తము. ఇహలోకములో ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు, ఈ భూలోకములో ఆయన సంచరించినప్పుడు అనేక రోగములు ఆయనను చూచి మనుషులను విడిచిపెట్టిపోయాయి. అనేకమైన దురాత్మలు యేసుని చూసి కేకలు వేస్తూ, దావీదు కుమారుడా, సర్వశక్తిమంతుడా,
మమ్మల్ని ఏమీ చెయ్యకు అని ఆయనను బతిమాలుకున్నాయి. ఈరోజు దేవునికి సమస్తము సాధ్యము. ప్రియమైనటువంటి వారలారా, ఎన్నో దినాలుగా ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన అనారోగ్యము, దురాత్మలు కూడా ఆయన విడిపించగల సర్వశక్తిమంతుడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన కృపను వేడుకోవాలి. అప్పుడే ఆయన అంటున్నాడు, నీ రోగములను నీ యొద్ద నుంచి నేను తీసివేస్తాను. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు అనేకమైనటువంటి స్థలాలు తిరిగి అనేకమైనటువంటి డబ్బును వృధా చేసుకుని అనేక మందిని నీ ఆరోగ్య విషయంలో నమ్మి అనేక ధనమును సమయాన్ని వృధా చేసుకున్నావా? అయితే ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు ఆయన కృపను వేడుకుంటే, ఆయన కృప నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తే, నీకున్నటువంటి కఠినతరమైన పరిస్థితుల్లో నుంచి, నీకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సంబంధమైనటువంటి వ్యాధులలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాను అని సెలవిస్తున్నాడు. నిజమే, ఈరోజు దేవుడి యొక్క కృప మన జీవితాల్లో ఉంటే జరిగే కార్యాలు ఏమిటనంటే, మనము అభివృద్ధి చెందుతాం. 2, మనం ఆశీర్వదించబడతాం. 3, ఆరోగ్యవంతులుగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వారలారా, ముగింపులోనికి వస్తా ఉన్నాను. ఆధ్యాత్మిక మేలుకొలుపు ఎలోహిం వాయిస్ అనేటువంటి 24వ రోజు యొక్క కార్యక్రమంలో దేవుడు కృప చూపే దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఏ విషయంలోనూ దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఆజ్ఞలను పాటించిన ఎడల ఆయన కృపగల న్యాయవంతుడు గనక, దేవుని కొరకు ప్రత్యేకించబడి పాపమును జయించి పరిశుద్ధతతో నువ్వు జీవించిన ఎడల ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, అభివృద్ధిని, ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆయన కృపను మనం వేడుకుని మన జీవితాలను బాగు చేసుకోకూడదు? ఆలోచన చేయండి. ఈ లోకపు నటనలో పడిపోయి అనేకమైనటువంటి దుష్కార్యాలకు లోనైపోయి అనేకమైన చెడు అలవాట్లకు లోనైపోయి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ద్వారా మరొక్కసారి నిన్ను నువ్వు మేలుకొలుపుకో. దేవుడు కృప చూపేవాడు, ఆయన న్యాయవంతుడు. నీ ఎడల జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యము నీ మేలు కొరకే అనే విషయాన్ని గమనించి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఆయన ఎనలేని కృపను నీ కొరకు కుమ్మరించేవాడిగా కనబడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి క్షేమకరముగా మా ఎడల కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మమ్ములను మేము నీ కొరకు సిద్ధపరచుకునేటువంటి కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడయుండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.